హైదరాబాదులో ఉన్నటువంటి ఈఎస్ఐ డిస్పెన్సరీ గత 2 నెలల 13 రోజుల నుంచి రెంట్ కట్టలేదనే పేరుతోటి బంద్ అయింది. సిఐటియు రకరకాల ఆందోళనలతోటి అధికారులను కలవడం ద్వారా ఏదైనా సరే ఈ రోజు ఈఎస్ఐ డిస్పెన్సరీ ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు సిఐటియు జైరాబాద్ క్లస్టర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం జైరాబాద్ నుంచి వచ్చేటటువంటి లక్షలాది రూపాయలు ఈఎస్ఐ డిస్పెన్సరీ నుంచి వస్తా ఉన్నాయి. ఇలా కావచ్చు వైద్య సౌకర్యాల కోసం జైరాబాద్ లో పెద్ద ఎత్తున కార్మికులు ఈ రోజు 3,000కు పైగా కార్మికులు కార్డు హోల్డర్ ఈఎస్ఐ కార్డు హోల్డర్ కలిగి ఉన్నారు. వీళ్ళందరి సౌకర్యం కోసం జైరాబాద్ లో 50 పడకల ఈఎస్ఐ సొంత భవనం నిర్మించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉంది. ఈ రకంగా రెంట్ బిల్డింగ్ లో ఉండడం మూలకంగా రెంట్ కట్టకపోవడం మూలకంగా 2 నెలల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు గురయ్యారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో కాకుండా ఉండడం కోసం మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలి అని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం దశల వారీగా భవిష్యత్తులో కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు